వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను మీ సత్య. కొంగు బంగారం అంటుంటారు సాధారణంగా. కాసో అరకాసో కొంగుకు కట్టుకుని వెళ్ళి తాకట్టు పెట్టుకుని ఇంటి అవసరాలు తీర్చుకునేది ఇల్లాలు. చేతిలో మళ్ళీ డబ్బులు గలగలమన్నప్పుడు తిరిగి కొనుక్కునేది. బంగారం అంటే భారతీయ మహిళలకు పిచ్చి మోజు అనుకుంటారు కొందరు విదేశీయులు. కాదు, మరొకరి ముందు చెయ్యి చాచి అడగాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే బంగారాన్నే కొంగుకు ముడేసి దర్జాగా డబ్బు తెచ్చుకొని పరిస్థితులు సర్దుకోగానే తిరిగి విడిపించుకునేది. ఇదో ఆర్థిక సూత్రం. అదే కొంగు బంగారం. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయకుండానే అతిబలు నేర్చుకున్న జ్ఞానం. అంతేగాని పిచ్చి కాదు, మోజు కాదు. బంగారం అనేది భారతీయ అతివలకు ఒక భావోద్వేగ బంధం. మన దేశ సంస్కృతిలో ఒక చిహ్నం. బంగారం ఒక స్టేటస్ సింబల్ కూడా. కానీ ఇదంతా బంగారం ధర ఓ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే. సామాన్యుడికి సైతం ధర అందుబాటులో ఉన్నప్పుడు బంగారంతో ఓ ఆట ఆడుకున్నాడు. కానీ ఇప్పుడు బంగారమే ఆడుకుంటోంది. ఓ విధంగా పద్ధతుల్ని, ఆచార వ్యవహారాల్ని కూడా మార్చే స్థాయికి ఎదిగేసింది బంగారం. పెళ్లి చూపుల్లో కట్న కానుకల గురించి మాట్లాడుకోవడం సహజం ఎక్కడైనా సరే. మా ఇంట అడుగు పెట్టే ఆడపిల్లకి ఎన్ని కాసుల బంగారం పెడతారని అడుగుతారు అటువైపు వాళ్ళు. 10 కాసులో 20 కాసులో పెట్టి పంపిస్తాం వదిన అంటూ ఉంటారు ఇటువైపు వాళ్ళు. ఏ పెళ్లి చూపుల్లో అయినా సరే బంగారం గురించి మాట్లాడకుండా ముచ్చటే ఉండదు. కానీ ఇప్పుడు పద్ధతి మారుతోంది. ఎన్ని కాసులు పెడతామో చెప్పట్లేదు. 5 లక్షలో 10 లక్షలో అంత విలువైన బంగారం పెడతామని మాట్లాడుకుంటున్నారు. కాసుల గురించి ఇవాళ మాట్లాడుకొని ఓ 2 నెలల తర్వాత ముహూర్తం అనుకుంటే ఈ 2 నెలల్లోనే బంగారం ధర పెరిగిపోవచ్చు. ఒక్కోసారి స్థాయికి మించే ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకే ఇన్ని కాసుల బంగారం ఇస్తామనే బదులు ఇంత డబ్బులు ఇస్తాము అనేదాకా వచ్చేశారు. కారణం అతి త్వరలోనే 10 గ్రాముల పసిడి ధర లక్షణంగా ₹1,00,000 చేరుకుంటుందనే ఊహాగానాలే. ఇంతకీ బంగారం ఈ రేంజ్లో పరుగులు పెట్టడానికి కారణం ఏమిటి? ఎక్కడో అమెరికాలో ఉండే ట్రంప్ కోపం వస్తే కనక మహాలక్ష్మి ఎందుకని కంగారు పడుతోంది? నిజంగా రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 చేరడాన్ని చూస్తామా? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాళ ఎక్స్క్లూజివ్లో. అందనంత ఎత్తా తారాతీరం అని పాడుకుంటూ దాని అంతు చూడ్డానికి మానసికంగానైనా మనిషి సిద్ధమైపోతున్నాడు. కానీ పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి దాని అంతు తేలుద్దామని మనసులో కూడా అనుకునే సాహసం చేయట్లేదు. గోల్డ్ చైన్కు హుక్ ఉంటుంది కదా, పొరపాటున ఆ హుక్కు ఎక్కడో పడిపోయి కొనివ్వండి డాడీ అని కూతురు వచ్చి అడిగినా సరే కొనివ్వలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆ చిన్న హుక్కు కూడా అమ్మో 10,000 ఖర్చు పెట్టాలా ఇప్పుడు అని భయపడుతున్నాడు ఓ మధ్యతరగతి తండ్రి. ఇక ఈ లెక్కన ఆడపిల్ల మెడలో బంగారు నెక్కిలీసు వెయ్యాలి అంటే కనీసం 6 నెలల జీతాన్ని తీసి పక్కన పెట్టాలి. ఈ పరిస్థితిని తలుచుకునే తెగ ఫీల్ అయిపోతున్నాడు పేద మధ్యతరగతి వాళ్ళు. రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి అందరాని కొమ్మ ఇది అని పాడుకుంటూ ఇంట్లో ఇల్లాలు బంగారం ఊసెత్తగానే మాటరాని మౌనవిది అనే పల్లవి అందుకుంటున్నాడు. అంతో ఇంతో ఎగువ మధ్యతరగతి వాళ్లే కాస్త గుండె ధైర్యం తెచ్చుకుని బంగారం షాపుల గడప తొక్కుతున్నారు. కానీ పేదవాళ్ళైతే అసలు బంగారం షాపులుండే వీధి వైపు చూడడమే మానేశారు. అసలు ఈ సెక్షనే మంది కాదు అని దూరం జరిగిపోతున్నారు. కాసు బంగారం 50,000 దాటినప్పుడే ఈ పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా 10 గ్రాములు ₹88,000 పలుకుతోంది. రేపొద్దున్న ₹1,00,000 అయిపోతుందని మార్కెట్లో టాక్. అక్కడితో ఆగుతుందా? లేదు. 1,00,000 దాటడం ఆలస్యం. ₹1,25,000 నుంచి ₹1,30,000 దాకా వెళ్ళి కూర్చుంటుందని చెప్పుకుంటున్నారు. అందుకే కొన్నాళ్లుగా పెళ్లి చూపుల్లో డబ్బు వీలైతే తాత ముత్తాతల ఆస్తి కొంత ఇస్తామంటున్నారు. కానీ బంగారం మాట ఎత్తద్దని చెప్తున్నారు పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు. అవసరం అన్నప్పుడు ఇంకా కొనుక్కోవాలి, తప్పదు కదా. రేట్ పెరిగినంత మాత్రాన మనం ఇంకా కొనుక్కోకుండా ఉండలేం. మన ఇండియన్స్ అంటేనే ఇక గోల్డ్ కదా. సో ఇంకా ఎక్కువ కొనుక్కునే బదులు చూసుకొని దాని బడ్జెట్లో కొనుక్కుంటారు అంతే. ఇంకా దాన్ని బట్టి ఇంకా మనం ఇంకెంత పెరిగినా తప్పదు. కాకపోతే ఇంకా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, పాపం ఇంకా వాళ్ళకు కూడా చూసి కొనుక్కోవాల్సి వస్తుంది. అమ్మో మా అప్పట్లో అంత ఉంటుండే ఇప్పుడు ఇంత గోల్డ్ రేట్ పెరిగిపోయిందా. ఇప్పుడు మనం గోల్డ్ కొనుక్కున్న మనీ ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఆ గోల్డ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ లాగానే ఉంటుంది. సో మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అని అనుకుంటే. ఇక మధ్య తరగతికి ఎటొచ్చి బంగారం కొనక తప్పదు. ఎందుకంటే అదొక స్టేటస్ సింబల్ అయి కూర్చుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు అటు పేదల్లో పేదలు కాదు, సంపన్నుల తరహాలో ఉన్నాళ్ళు కాదు. కానీ చుట్టుపక్కల వాళ్ళ మధ్య మాత్రం ఆ దర్జా పోకూడదు అనుకుంటూ ఉంటారు. సో రేటు ఎంత పెరుగుతున్నా సరే తప్పని పరిస్థితుల్లో బంగారం కొంటున్నారు. అందుకే దేశంలో బంగారం రేటు ఎక్కువగా ఉన్నా సరే కొనుగోళ్లు మాత్రం బాగానే ఉంటున్నాయి. దానికి కారణం
మిడిల్ క్లాస్ వాళ్ళే. అలా అని ఒకప్పట్లా బంగారం కొంటున్నారని కాదు అర్థం. బంగారం కొనే పరిమాణం 10% తగ్గినా సరే విలువ పరంగా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఓ షాపు రోజుకు కిలో బంగారం అమ్మితే ఇప్పుడు అరకిలోనే అమ్మగలుగుతున్నాడు. కానీ కిలో అమ్మినప్పుడు వచ్చే లాభమే ఈ అరకిలో అమ్మినప్పుడు కూడా వచ్చేస్తోంది. దీనికి కారణం మధ్యతరగతి వాళ్ళు బంగారంపై ఉండే ఆ ఇష్టాన్ని, క్రేజ్ని వదులుకోకపోవడమే. అప్పుడంటే చాలా తక్కువ ఉందండి, ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడంటే కష్టం, బాగా ఉన్నోళ్ళు అయితేనే కొనుక్కోగలుగుతారు, లేని వాళ్ళు అంటే ఏం కొనుక్కోలేరు. ఇంకా 81,000 అలా చెప్తున్నాం. అప్పుడు చాలా తక్కువగా ఉన్నామండి. మా పాప వాళ్ళకి కొన్నప్పుడు 24-25 లాగా కొన్నాము అప్పుడు. ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయింది. ఇంకా తప్పదు కదండి, అవసరాన్ని బట్టి కొనాల్సి వస్తుంది, లేకుంటే ఇంకా లేదు. ఇక బీరువాల్లో బోలెడు బంగారం ఉన్న వాళ్ళైతే తెగ మురిసిపోతున్నారు. మున్ముందు బంగారం ధర పెరుగుతుందేమోనన్న ముందు జాగ్రత్తతో కొనిపెట్టుకున్న వాళ్ళ సంబరమే సంబరం. 2 ఏళ్ల క్రితం 10 గ్రాముల పసిడి 50-55 వేల మధ్య ఉంది. అప్పట్లో అది ఎక్కువ ధరే కావచ్చు, కానీ ఇప్పుడు పెరిగిన ధరతో పోల్చితే మాత్రం ఏకంగా 30,000 రూపాయల లాభం తెచ్చిపెట్టింది. సో బంగారం ధర పెరుగుతున్న కొద్దీ తాకట్టు విలువ కూడా పెరుగుతుందన్న ఆనందంలో ఉన్నారు వాళ్ళంతా. ఓ విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం పలుకుతోన్న 88,000 రూపాయల 10 గ్రాముల పసిడి కూడా చీపే. ఎలా అంటారా? మరో 2 ఏళ్లలో ఇదే 10 గ్రాముల పసిడి లక్ష దాటి 1,25,000కో చేరిందనుకోండి. అప్పుడు ఈ 88,000 రూపాయల ధర తక్కువే అవుతుందిగా. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఏడాదిన్నరలో బంగారం ధర 1,00,000 రూపాయలకు చేరడం మాత్రం పక్కా అంటున్నారు బులియన్ ఎనలిస్టులు. ఆ లెక్కను చూసినా 10 గ్రాములకు 12,000 ఆదా అయినట్టే కదా. కాకపోతే ఇలా ఆలోచించగలిగేది ఎగువ మధ్యతరగతి వాళ్ళు లేదా ఆ పై తరగతి వాళ్లే తప్ప సామాన్యులు మాత్రం కాదు. ఎక్కువ మంది మొదపర్లు బంగారం వైపు వచ్చేసారు. ఒక్కసారిగా బంగారం ధర ఎక్కడ ఉండాల్సిన బంగారం ధర వచ్చి దగ్గరికి 88,000-90,000 దగ్గరికి వచ్చేసి క్లోజ్కి వస్తుంది. సో ఈ ట్రెండ్ చూస్తుంటే బంగారం ధర 1,00,000 అవడానికి మేబీ ఇంకో గట్టిగా పడితే 10-15 డేస్ మ్యాక్స్ ఇదే ట్రెండ్ కొనసాగితే మనకి ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే తగ్గేది వేలల్లో, పెరిగేది వేలల్లో ఉంది, తగ్గేదేమో వందల్లో ఉంది. సో నాకున్న అంచనా ప్రకారం అయితే మార్చ్ కల్లా మేబీ ఇది 90-1 lakh మధ్యలో ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. రేపొద్దున లకారం పలికితే కొనేవాళ్ల సంఖ్య ఇంకాస్త తగ్గిపోవచ్చు. అందుకే రేటు పెరిగినా సరే కొన్ని డిఫరెంట్ ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న జ్యువెలరీ షోరూమ్ కూడా ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పెరుగుతోన్న బంగారం ధరల్ని చూసి సామాన్యుడు డీలా పడిపోతున్నాడని ఒప్పుకుంటూనే మన చేతిలో లేని దాన్ని పక్కన పెట్టి ఏం చేయగలమో ఆలోచించండి అని సలహా ఇస్తున్నారు ఆయన. ఇందుకోసం తరుగులో తగ్గింపు ప్రకటిస్తున్నారు. మార్కెట్లో ఎవరెక్కువ తగ్గింపిస్తున్నారో వాళ్ళకంటే 1% ఎక్కువ తరుగులో తగ్గింపిస్తామంటూ ధమాకా ఆఫర్ ప్రకటించారు. సో మిగతా జ్యువెలర్స్ సైతం ఇదే దారిలో నడవక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఎందుకంటే చరిత్ర చూస్తే బంగారం ధర పెరుగుతుందే తప్ప తగ్గింది లేదు. ఏదో 1-2 రోజులు తగ్గినట్టు కనిపించినా ఇయర్ చూస్తే ఏటికేడు బంగారం ధర పెరుగుతూనే ఉంది. 1925లో అంటే ఒక 100 ఏళ్ల క్రితం 10 గ్రాముల బంగారం ఎంతో తెలుసా? 18 రూపాయల 75 పైసలు. దేశ స్వాతంత్ర్యం నాటికి అది 88 రూపాయలకు చేరుకుంది. 1959లో మొదటిసారి 100 రూపాయలు టచ్ చేసింది. 1980లో ఫస్ట్ టైం అది 10 గ్రాముల బంగారం 1000 రూపాయలు టచ్ చేసింది. 2007 దాకా 10,000 రూపాయలే ఉండేది. కానీ 2011 నుంచి దాని తడాఖా చూపించడం మొదలెట్టింది. చూస్తూ ఉండగానే 30,000 అయిపోయింది. ఇలా అనుకునే లోపే 40,000 దాటిపోయింది. 2022లో 52,000 అయిపోయింది. ఈ 2 ఏళ్ల గ్యాప్లోనే ఏకంగా 30,000 పెరిగి 80,000 మార్కును టచ్ చేసింది. సో ఏ రకంగా చూసినా సరే బంగారం పరుగులు ఆగవుగాక ఆగవు. ఇక్కడ కేవలం డబ్బులు ఉంటేనే కొనాలి అన్న కాన్సెప్ట్ తోటి ఆలోచించకూడదు. మన ఖర్చు తగ్గించుకునైనా కొనుక్కోగలిగితే కనుక అందరికీ కూడా చాలా శ్రేయస్కరం. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇవన్నీ పెరిగేవి కానీ తగ్గేది కాదు. దీనికి సమాంతరంగా మీ జీతాలు పెరుగుతాయా, మీ ఆదాయాలు పెరుగుతాయంటే ఎవరని చెప్పలేం. సో మనం చేయగలిగి ఏమన్నా సేవ్ చేసుకోగలగాలి అనుకుంటే కనుక మనం చేస్తున్న ఖర్చును కొంచెం తగ్గించుకొని ఆ మిగిలిన దాంతో కొనుక్కొని పెట్టుకోవడం శ్రేయస్కరం అని నేను చెప్తాను. మరి ఎప్పటికీ బంగారం ధరలు తగ్గవా? పసిడి పరుగులు ఇలాగే కొనసాగుతాయా? కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదా? ఏం చేసినా సరే కొద్ది కాలం మాత్రమే ధరలో తగ్గుదల ఉంటుంది తప్ప ఎప్పటికీ అవే స్థాయిలో బంగారం ధరలు ఉండిపోవు. ఇది ఫిక్స్.
సపోజ్ గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ చర్యతో 10 గ్రాముల బంగారంపై ఏకంగా ఒకే రోజు 6,000 రూపాయల వరకు ధర తగ్గిపోయింది. ఆ సమయంలో చాలామంది మురిసిపోయారు కూడా. కానీ ఆ మరుసటి నెల నుంచే బంగారం ధర మళ్లీ పెరగడం మొదలెట్టేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి పెరుగుతూ వెళ్ళి అక్టోబర్లో ఏకంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. సో ఎప్పుడో ఓసారి బంగారం ధరలు తగ్గడం లాంటి అద్భుతాలు జరిగినా మళ్ళీ యథావిధిగానే రేట్లు పెరుగుతూ ఉంటాయి. అందుకే గోల్డ్ జర్నీని ఓసారి పరిశీలించి దాని చరిత్రను ఒకసారి గమనించి ఇప్పుడున్న 88,000 రూపాయల ధరే చీప్ అనే మనం సర్దుకుపోవాలి తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తీరా ఏ లక్షో దాటిన తర్వాత వెనుదిరిగి చూసుకుని 88,000 ఉన్నప్పుడే కొనుక్కుంటే బాగుండేది అనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దలాల్ స్ట్రీట్లో 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. కారణం ట్రంప్. సుంకాలను ఎడాపెడా పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు. మొన్నటికి మొన్న మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచారు. ఇప్పుడు అమెరికాలో వచ్చే స్టీల్ అండ్ అల్యూమినియం పైన 25% సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీనివల్ల దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైపోయింది. నువ్వు పెంచితే చూస్తూ ఊరుకుంటావా? నీ దేశపు వస్తువులపైన సుంకాలు పెంచుతామంటాయి ఇతర దేశాలు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రేడ్ అనిశ్చితి ఏర్పడుతోంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భయం పెరిగినప్పుడే సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. మనిషి నైజం అది. స్టాక్ మార్కెట్లో భయం పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లంతా సేఫ్టీ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఇంతకీ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఇంకేముంది, డెఫినెట్గా బంగారమే. సో షేర్ల హెచ్చు తగ్గులు, ఆ పతనం తట్టుకోలేని వాళ్ళంతా బంగారంపై పెట్టుబడులు మళ్లిస్తారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో మహిళలు కూడా గొప్పగా రాణిస్తున్నారు. ట్రేడింగ్పై పూర్తి పట్టు సాధిస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్న మహిళలు షేర్లకు బదులు బంగారం కొంటున్నారు. ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటిల్లో గ్రాము బంగారం కొనే వెసులుబాటు కూడా వచ్చేసింది. లేదా 1000-2000 ఎంత బంగారం వస్తే అంతా కొనొచ్చు, 100 రూపాయలు కూడా కొనొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. ఇదంతా డిజిటల్ గోల్డ్. సో ఈ రకంగా కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, భయం కేవలం ఇన్వెస్టర్లకు మాత్రమే ఉండదు, దేశాలకు కూడా ఉంటుంది. ఎప్పుడు యుద్ధం పుట్టుకొస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో సేఫ్టీగా ప్రపంచ దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనిపెట్టేసుకుంటున్నాయి. ఈ మధ్య బంగారం ఆర్డర్లు కూడా భారీగా పెరిగాయి. తెలిసిందే అది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బంగారం ధర పెరగడానికి కారణం కూడా ఇలా డిమాండ్ పెరగడమే. ఉన్నట్టుండి డిమాండ్ పెరగడానికి కారణం భయం. ట్రంప్ చూపిస్తోన్న ఆ భయం కారణంగానే ఎల్లో మెటల్ రేట్ పెరిగిపోతోంది. అందులోనూ ఇండియాలో బంగారానికి డిమాండ్ పెరిగే సీజన్ ఇది. మాఘమాసం అంటే పెళ్లిళ్ళు, ఇతర ముహూర్తాలు, వాటన్నిటికీ అనుకూలమైన కాలం. పైగా బంగారం లేకుండా శుభకార్యాలను ఊహించలేని సమాజం మనది. పెళ్లి, పేరంటం, పండుగల పేరు చెప్పి బంగారం కొనేది స్టేటస్ కోసమో దర్జా కోసమో అయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా బంగారం ఒక సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా కనిపించడం వల్లే అని స్పష్టంగా తెలుస్తోంది. సో స్టేటస్ చూపించుకోవాలంటే, దర్జాగా కనిపించాలంటే మరేదైనా వస్తువును కొనుక్కోవచ్చు. కానీ బంగారం ఎందుకు కొంటారంటే ఏదైనా అనుకోని కష్టకాలం వస్తే ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుందన్న నమ్మకం ఉంటుంది కాబట్టి. ఆర్థిక అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇల్లు అమ్ముకోలేకపోవచ్చు, కార్లు, ఇంట్లో వస్తువులు అమ్ముకోలేకపోవచ్చు. కానీ బంగారం విషయంలో అలా కాదు. కేవలం 10 నిమిషాల్లోనే తాకట్టు పెట్టచ్చు లేదా అమ్మేసేయచ్చు. ఆ సౌలభ్యం ఉంది కాబట్టే బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం, వీలైనంత బంగారాన్ని కొనిపెట్టుకోవడం మన దగ్గర ఒక సంప్రదాయంగా మారింది. ఎంత పేద ఇల్లాలైనా సరే 2 కాసుల బంగారాన్నైనా మెడలో వేసుకోవాలని కోరుకుంటుంది. అది ఆర్థికంగా ఒక భరోసాని కల్పిస్తుంది కూడా. అందుకే బంగారం పట్ల భారతీయులకు అంత ఇష్టం ఏర్పడింది. ఈ ఇష్టమే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఒక మూల స్తంభంగా నిలిచింది. సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల ఇష్టం ఉన్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం, దివాలా తీయడం అనేది జరగనే జరగదు. ఇది ఆర్థికవేత్తల మాట. బంగారం పట్ల సగటు భారతీయ ఇల్లాలకు ఉండే ఇష్టమే దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక భద్రతకు పునాది రాళ్ళు కూడా. అందుకే పెళ్లిళ్ల పేరు చెప్పి నగలు, నాణాలు, కడ్డీలు ఇవన్నీ కొనిపెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మ్యారేజ్ సీజన్ ఉండడంతో జ్యువెలరీస్ నుంచి, స్టాకిస్టుల నుంచి బంగారానికి గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల విదేశాల నుంచి ఎక్కువ బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రపంచంలోనే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో 2nd ప్లేస్ మంది. బంగారం ధర పెరగడానికి మన రూపాయి కూడా ఓ కారణం. ఇందాక బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. అలా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి అంటే డాలర్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అటు ఇటుగా 88 రూపాయలు ఇస్తే కానీ $1 రావట్లేదు. నిన్న మొన్నటి వరకు డాలర్కి కాస్త 80 రూపాయలకు అటు ఇటుగా ఉండేది, సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు డాలర్ విలువగా అమాంతం పెరిగిపోతోంది. సో దిగుమతి చేసుకుంటున్న బంగారానికి డాలర్లు ఇవ్వాలంటే మన రూపాయలు మరిన్ని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల కూడా బంగారం ధర పెరిగిపోతోంది. లాస్ట్
1 ఇయర్ కనుక చూస్తే నియర్లీ 4.5% దాకా రూపీ బలహీనపడ్డది. వెన్ కంపేర్ టు అదర్ కరెన్సీస్తో పోల్చినప్పుడు కొంచెం రూపీ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసినా సరే రూపీ వీక్నెస్ కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చు. బట్ వీటన్నిటిని పక్కకు పెడితే మెయిన్ ఏంటంటే ట్రంప్ మొన్న ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అతను తీసుకుంటున్న డెసిషన్స్, ఆర్థిక విధానాలు కావచ్చు, టారిఫ్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఒక రకమైన అన్సర్టనిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఒక్క బంగారం ఏమిటి, వెండి కూడా పరుగులు తీసేస్తోంది. కిలో వెండి ధర గత ఏడాది అక్టోబర్లోనే ₹1,00,000 దాటేసింది. కాకపోతే హెచ్చుతగ్గుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో 98,000 పలికింది. కానీ వెండి కూడా ఇకపై ₹1,00,000 పెడితేనే దొరుకుతుంది. ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరిగిపోవడంతో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అటు సోలార్ ప్యానెల్స్ తయారీలో కూడా వెండి వాడకం తప్పనిసరి అయ్యింది. ఒక విధంగా సిల్వర్ను పట్టీలుగానో పళ్ళాలుగానో కొనుక్కోవడం కంటే పారిశ్రామికంగానే ఎక్కువగా వాడుతూ ఉంటారు. సిల్వర్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం 2025 నాటికి 1.33 టెరావాట్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలి అంటే సుమారు 95 లక్షల కిలోల వెండి అవసరం అవుతుంది. దానికి తోడు భూమి పొరల నుంచి వెండిని చాలా వేగంగా తవ్వేస్తున్నారు. సో ఎప్పుడో అప్పుడు సిల్వర్ సప్లై తగ్గి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అదే జరిగితే ఇవాల్టి వెండే రేపు బంగారం అవుతుంది. భవిష్యత్తులో వెండి ధర బంగారాన్ని మించిన ఆశ్చర్యం లేదంటున్నారు కొంతమంది. కాకపోతే దానికి చాలా టైం పడుతుంది. సిల్వర్ అనేది ఉన్నంతకాలం స్టేబుల్గా ఉంటుంది. 40,000 దగ్గర స్టేబుల్గా ఉంది, 60,000 దగ్గర స్టేబుల్గా ఉంది, 70 దగ్గర స్టేబుల్గా ఉంది. ఇది ఏంటంటే సిల్వర్కి ఇంకొక ప్రాబ్లం, ఇండస్ట్రియల్ డిమాండ్స్ కూడా వస్తాయి. ఈ కెపాసిటర్లు రాయడానికి, ఐసీలు తయారు చేయడానికి వాటికి కూడా సిల్వర్ డిమాండ్ వస్తుంది. అలాంటిది ఏదైనా బిగ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒకసారిగా జంప్ అయిపోతుంది. కానీ సిల్వర్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో బంగారం 100% పెరిగితే ఆ సిల్వర్ దాని ఇంపాక్ట్ ఒక 50% ఉంటుంది. అది కూడా పెరుగుతుంది. సో బంగారం ₹1000 పెరిగినప్పుడు సిల్వర్ కూడా ఒక ₹4 ₹3 పెరుగుతుంది గ్రాముకి. ఫైనల్గా బంగారం వెండి ధరలకు అడ్డు అదుపు ఉండకపోవచ్చు. సాధారణంగా ఫ్యాక్టరీలో తయారు చేసే వస్తువే అయి ఉంటే గనక ప్రొడక్షన్ పెంచి రేటు తగ్గించుకునే వాళ్ళం. కానీ బంగారం వెండి అనేవి భూమి పొరల్లో దొరికే మెటల్స్. వజ్రాలు తయారు చేసినట్టు బంగారం వెండిని కృత్రిమంగా తయారు చేయలేం. పైగా గనుల్లో ఉన్న బంగారం వెండి నిల్వలు ఎప్పుడో అప్పుడు అయిపోక తప్పదు. ఈ విషయం తెలుసు కాబట్టే గోల్డ్ అండ్ సిల్వర్కి అంత డిమాండ్. సో ఇకపై 10 గ్రాముల బంగారం కొనాలి అంటే మాత్రం ₹1,00,000 పక్కన పెట్టుకోండి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.